మంగళకి మంత్రకి చార్మిన్ పెట్టారు. దక్షిణకి ఏమైంది సార్? దక్షిణ కంటే ఈ కథకి ఇలాంటి అమ్మాయి కరెక్ట్. చార్మిన్ గారిని ఎందుకు మంచి మీ 2 సినిమాలు పెట్టుకోవడానికి రీజన్? ఆ షార్ట్ అయినాక నేను భుజం కూడా చెప్పాను, ఏ హీరో బాగుంటాడు? పవన్ కళ్యాణ్ బాగుంటాడండి. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి గెస్ట్ని నేను తీసుకొచ్చినా మన పాడ్కాస్ట్లో. మంత్ర చూసుంటారు, మంగళ చూసుంటారు. ఇప్పుడు దక్షిణ అనే ఒక సినిమాతో ఓషో తులసిరామ్ గారు ఇది ఫస్ట్ టైం ఐ నోట్ యూట్యూబ్లో ఇప్పటివరకు ఎవరు చేసి ఉంటారు. సో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. ఐ హోప్ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలు అసలు తులసిరామ్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్. స్ట్రైట్ క్వశ్చన్స్ టక్ అడిగేస్తాం. ఓకే. సో ఓషో మీరు పెట్టుకున్నారా లేదంటే వచ్చేస్తుందా? అది నేనే పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఓషో గారికి పెద్ద ఫ్యానా? అవునవును. దేని గురించి సార్? అంటే 2001లో ఓషో బుక్స్ స్టార్ట్ చేశాను నేను. ఓకే. చదివిన తర్వాత 2004-05లో పూణే ఆశ్రమంకి వెళ్ళా. ఓకే. అక్కడ మెడిటేషన్ చేయడం ఇన్ని చేశాను. యా. ఆ టైంలో 2006లో నాకు మంత్ర మూవీ అవకాశం వచ్చింది. యా. వచ్చిన తర్వాత ఇంకా సినిమా కంప్లీట్ అయిపోయింది. టైటిల్స్ ఏమేద్దాం, నా పేరు ఇంటి పేరు చేసుకుందాం అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటికి కొంత నన్ను స్టార్ట్ చేశారు, ఓషో తులసి అని. అప్పటి నుంచే చెప్పడం. సరే, సేమ్ టైం ఏంటంటే ఓషోని పెట్టుకుంటే కనీసం అతని గురించి అప్పుడు తక్కువ బుక్స్ తెలుగులో. అవును. ఇంగ్లీషు, హిందీ ఎక్కువ ఉన్నాయి, సిడీస్, ఆడియో క్యాసెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది పెట్టుకుంటే ఎవరు ఓషో కనుక్కుంటారేమో కొంచెం ఆడియన్స్ అని చెప్పి ఓకే ఆ పేరు పెట్టుకున్నా. ఓకే. అదే ఇప్పుడు ఓషన్ పెట్టుకున్నా. ఎస్. అండ్ రీసెర్చ్ ఇప్పుడు అదే ఓషన్ పెట్టుకోవడానికి రీజన్ కూడా అదే, ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి. అంటే నేను అందరూ చెప్పాను కదా ఓషన్ చదవండి. ఒకవేళ ఈ సినిమా సెర్చ్ చేస్తే ఓకే, ఎవరు ఓషన్ సెర్చ్ చేస్తే ఒక 4 చదువుతారేమో, ఆ మెడిటేషన్స్ అన్నీ లోపలికి వెళ్తాయేమో అని చెప్పి ఓకే ఆ ఉద్దేశం పెట్టుకో. మంత్ర తర్వాత మంగళ. సో మంగళ తర్వాత ఒక డెకేట్ అయిపోయింది సార్ ఆల్మోస్ట్ మీరు సినిమాలకు వచ్చి. ఎందుకు అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే నా స్టోరీస్ అన్నీ అప్పట్లో చాలా అడ్వాన్స్ ఉండేది. అంటే కొంచెం ముందుకెళ్ళి ఆలోచించేవాడిని. ఇప్పుడు వస్తున్నాయి అలాంటి కాన్సెప్ట్స్. ఓకే. నేను అవన్నీ కొంచెం ముందే ఆలోచించా. అవి కొంచెం ఇప్పుడు ఎక్కేవి కాదు. ఇది ఏం కథ, ఇది కథ అనేవాళ్ళు. అట్లా అది క్రియేటివ్ గ్యాప్ అనేది కొంచెం ప్రొడ్యూసర్స్కి నాకు. అంటే ఒక డెకేట్ గ్యాప్ ఉందా సార్ ఆడియన్స్కి మీకు, మీ ఆలోచనలకి? సినిమా పరంగా గ్యాప్ ఉంది అంతే. ఓకే. ఇంకా ఆడియన్స్ కాంటాక్ట్ సినిమా ఏదైనా నేను రెడీగా ఉంటాను చేయడానికి. ఎస్ సార్. ఈ గ్యాప్ లోపల మీరు ఏం చేస్తారు అంటే ఇన్ని ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 13 years అనుకుంటా నాకు తెలిసి. 2011 ఇస్ మంగళ ఇట్స్ రిలీజ్ మేబీ. మధ్యలో మూవీ చేశాను నేను. ఎస్ సార్. క్రిమినల్స్ అని, నిషా కొఠారి హీరోయిన్. నిషా. ఓకే. అయితే అది కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది. అది కొంచెం అట్లా ఎందుకో ఆగింది అది. ఓకే. దాని తర్వాత మళ్ళీ వేరే స్క్రిప్ట్ మీద ఒక 3 years వర్క్ చేశా. ఓకే. అంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఓకే. ఆ స్క్రిప్ట్ మీద ఉండిపోయా 3 years. వచ్చిందా సార్ అప్పుడు స్క్రిప్ట్ అయిపోయింది. ఓకే. ఇంకా అది మెటీరియల్ కావాలంటే చాలా టైం పట్టుద్ది. అది పెద్ద ప్రాజెక్టు. అంటే అంటే ఎలాంటి జోనర్ ఉండొచ్చు సార్? మీ జోనరేనా అది? హంపి బ్యాక్డ్రాప్. హంపి. ఓకే. టెంపుల్ హంపి. టెంపుల్ అంటే నేను టెంపుల్ మీద తీసుకోలేదు. శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యం అది. ఓకే. అప్పట్లో ఏమున్నాయో సామ్రాజ్యాలు ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ. ఓకే. ఎగ్జాంపుల్ ఏమని చెప్తారా? అంటే ఎలా అంటే నేను హంపి వెళ్ళినప్పుడు నేను సరదాగా వెళ్ళి హంపికి, మా ఫ్రెండ్ అక్కడ ఉంటే. అక్కడ నాకు జర్మన్ పరిచయం, జర్మన్ వ్యక్తి. అతను సరదాగా మాట్లాడుకుంటే ఆయన ఎప్పటి నుంచి వస్తున్నారంటే ఆయన 30 years నుంచి హంపి వస్తున్నారంట. ఆయన 30 years నుంచి జర్మన్ అతను. అక్కడ హాలిడేస్ దొరికితే ఇక్కడ వచ్చేస్తున్నాడు. ఓకే. ఎందుకు వస్తున్నానంటే ఇక్కడ ఏముంది హంపిలో అని అడిగా. 30 years కాదు, ఇంకా 30 lives ఉన్నా సరిపోదు రీసెర్చ్ చేయాలంటే దీని మీద. ఓకే అని స్టార్ట్ చేశాడు. ఓకే. అప్పుడు అనిపించింది ఇలాంటి హిస్టరీ మనం చెప్తే బాగున్నాం. హంపి హిస్టరీ మచ్చుకి ఏమని చెప్తారా? హంపిలో హిస్టరీ ఏముంది? ఇంకా మీకు తెలిసిందే కదా, అది శ్రీకృష్ణదేవరాయలు ఒకప్పుడు వీధుల్లో విజయాలు ఒరిజినల్ పెట్టి అమ్మేవాడు. అలాంటి సామ్రాజ్యం అది, అంత సంపద సామ్రాజ్యం. ఇంకా దాని గురించి మనం చెప్పడానికి ఏం లేదు. నేను కొంచెం దాంట్లో ఇప్పుడు అలాంటి నిధులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి.
మీకు ఏ మూలకి వెళ్ళినా ప్రతి గుడి దువ్వేసి ఉంటారు, ప్రతి విగ్రహం బాగొట్టుంటారు, ప్రతిదీ ఉంటుంది అది. వాటిని బేస్ చేసుకొని ఒక స్క్రిప్ట్ చేశాను. మొత్తాన్ని స్క్రిప్ట్ అయితే అయిందా? అయిపోయింది. ఇప్పుడు రెడీ టు షూట్. ప్రొడ్యూసర్ అంటే కొంచెం హెవీ బడ్జెట్. ఎంత ఉండేది సార్? అంటే మీ 35 CR 36. మంగళకి మంత్రాకి చార్మిన్ పెట్టారు, దక్షిణకి ఏమైంది సార్? దక్షిణ కంటే ఈ కథకి ఇలాంటి అమ్మాయి కరెక్ట్. అంటే చార్మి సినిమా మానేసింది వేరే విషయం. వై చార్మి గారిని తీసుకోవడానికి రీజన్? చేయను అంటే అప్పట్లో చెప్పేసింది, చేయనని చెప్పేసిందా? తను చేయట్లేదు, హీరోయిన్ గా ప్రొడ్యూసర్ అయిపోయింది. తను ఆ స్టెప్ తీసుకున్నాక ఇంకా తను చేయట్లేదు. మీరు అప్రోచ్ చేయారా జనరల్? లేదు, అవ్వలేదు. ఎప్పుడో మనం చెప్పేసింది మనకి చేయనని. ఓకే, అందువల్ల అప్రోచ్ కావాలి. ఎస్. ఇప్పుడు మేడంని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి సార్ దక్షిణకి? అంటే కబాలీ సినిమా చూసినప్పుడు నేను ఈ అమ్మాయి భలే చేస్తుంది అంటే నాకు టక్కన ఎక్కేసింది అమ్మాయి. ఓకే. ఆ టైంలో నేను ఒక వేరే స్క్రిప్ట్ కూడా అనుకున్నా. ఆ ప్రాజెక్ట్ ఇంకా వెటిల్ అవ్వలేదు అది. ఓకే. ఆ టైంలో దానికోసం అరుణ్ గారు అని ఇలా మామగారు డేట్లు చూస్తారు అమ్మాయి. అప్పుడు కన్సల్ట్ అయ్యాను నేను, ఫోన్లో పట్టడా. ఓకే. సో అట్లా చేద్దాం సార్ అది ఏం చెప్పాడు. కాకపోతే తర్వాత డిమానిటైజేషన్ వచ్చేసి ఆ ప్రాజెక్టు సెట్ అవ్వాల. ఓకే. అట్లా అయిపోయింది. తర్వాత ఈ దీంట్లో ఈ క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ హెవీ పర్ఫార్మెన్స్ చేయాలి. చాలా బాగా వస్తుంది. దాంతో ఇంకా డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా చెన్నై వెళ్ళి నేను ప్రొడ్యూసర్ వెళ్ళి కథ చెప్పి వచ్చినాక అమ్మాయి వెంటనే రెస్పాండ్ అయింది ఇమీడియట్గానే. లుక్స్ కూడా చేంజ్ ఉన్నాయి, చాలా చేంజ్ ఉన్నాయి. కటింగ్ కూడా మీరే చెప్పించారు, ఆ లుక్స్ కటింగ్ అంతా. ఎస్ సార్. వై మీరు ఎక్కువ అమ్మాయిల్ని ఫైటింగ్ పెట్టుకొని, అంటే మంగళ చూశాను, మంత్ర చూశాను, తర్వాత ఇప్పుడు చూస్తున్నాను, అంటే ఇంకో సినిమా మధ్యలో ఆగుతున్నారు. సో ఎక్కువ అమ్మాయిల బ్యాక్ డ్రాప్ పెట్టుకొని తీయడానికి రీజన్ ఏమన్నా? రీజన్ అంటే నా బేసిక్గా లవ్ స్టోరీలు ఇష్టం. మంత్ర అయిపోయిన తర్వాత నేను లవ్ స్టోరీలు చెప్పాను, అడ్వాన్స్ కూడా వచ్చాను నాకు. ఓకే. ఆ టైంలో ఆ ప్రాజెక్ట్స్ మెటీరియల్ కాల, ఇంకా అట్లాగా అనుకోకుండా మళ్ళీ చార్మితోనే మంగళ చేశా. రెండు కొంచెం డిఫరెంట్ జానర్స్, మంచి జానర్స్. దాంట్లో దేవుడు లేదని చెప్పాం, దీంట్లో దేవుడిని దేవుని చూపించాలి మంగళాలు. అవును. ఇప్పుడు దీంట్లో ఏముండదు సార్? ఒక సైకోకి ఇది మెయిన్ కథ వచ్చేసి ఒక దక్షిణ అనే అమ్మాయి ఎమోషన్ సినిమా ఇది. ఓకే. కంప్లీట్గా ఒక అమ్మాయి ఎమోషన్. సేమ్ టైం దీంట్లో ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. ఓకే. సైకో చేసిన అబ్బాయి ఇది 2 క్యారెక్టర్. సైకో చేసిన అబ్బాయి వచ్చేసి బెంగాలీలో హీరో. బెంగాలీ హీరో. అతను జస్ట్ ఇలా మా ప్రొడ్యూసరు ఈ దీంట్లో షార్ట్స్ చూస్తూ రీల్స్ చూస్తుంటే ఈ అబ్బాయి ఎవరో బాగుందని చూపించాడు ఫోటో. ఓకే. లుక్ బాగుంది అనిపించింది, సెట్ అవుతాడు మనకని. వెంటనే నెంబర్ కనుక్కోవడం, ఫోన్ చేస్తే సార్ నేను చేస్తాను సార్ అని చెప్పాడు. నెక్స్ట్ డే వచ్చేసాడు కలకత్తా నుంచి. హీరోని అతను హీరోగా 4 సినిమాలు చేశాడు. మహాభారత్ మర్డర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఓకే. మంచి ఆర్టిస్ట్ అతను. బేసిక్గా NSD. ఓకే. వచ్చాక కట్ చెప్పాం, ఓకే డన్ చేస్తా అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. వచ్చాక షూట్ స్టార్ట్ చేస్తే అసలు మామూలు పర్ఫార్మ్ కాదు అతను, చాలా మంచి ఫీచర్ ఉంది. నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు వావ్ ఫ్యాక్టర్ ఏమనిపించిందంటే, చాలామంది అంటే అబ్బాయిలు ఆ నిజంగా న్యూడ్ షాట్ చేశాడు. సీరియస్లీ మేము బ్లర్ చేసాం అంతే, వితౌట్ ఎనీ క్లాత్. సార్ హౌ కెన్ యూ పాసిబుల్? అండ్ ఇంతమంది క్రూ ఉన్నారు, అతని కమిట్మెంట్ అది. ఒకసారి ఎక్స్ప్లెయిన్. అంటే క్రూ అంటే మా కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్లు అంతేను. యాక్చువల్గా షార్ట్లో డైరెక్ట్గా హీరోయిన్ బెడ్రూమ్కి వెళ్తాడు. ఓకే. అక్కడ అమ్మాయి కూడా ఉంటుంది బెడ్రూమ్లో, తన కళ్ళు మూసుకుంటుంది, అది వేరే విషయం. రియల్ గా చేసలేదు ఉండాలి సార్ అంత. టు బి హానెస్ట్ అతనికి అంత ప్యాషన్ యాక్టింగ్ అంటే. అది లేకపోతే ఎవరు చేయరు, అది మనకెందుకు లేస్తారు. అవును. అవి 2 టేకులు చేశాడు అప్పటికి. ఓకే. అంటే మా సైడ్ కొంచెం అనిపించలేదా కొంచెం షై అస్సలు? అంటే అతను ఆర్టిస్ట్గా పూర్తిగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంకా అలాంటి ఫీలింగ్స్ రావు. అంటే అక్కడ ఉన్న కొందరికి ఉంటాయి. అంటే అది కూడా బ్యాక్ షాటే కదా, మేము బ్యాక్ నుంచి ఫాలో అయ్యాం. మేము ఫ్రంట్ నుంచి ఫాలో అయితే కొంచెం ఇబ్బంది, చూసే వాళ్ళకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది. బ్యాక్ నుంచి ఫాలో అయ్యి అతనికి కొంచెం కంఫర్ట్గా. బట్ హ్యాండ్స్ ఆఫ్ సెల్యూట్కి మాత్రం సెల్యూట్ కొట్టాలి ఆ షాట్. సార్ ఎందుకు సార్ వై అంటే అంత నెసెసిటీగా ఆ షాట్ పెట్టాలా, లేదంటే అవసరం
ఆ ఎమోషన్ వరకు వెళ్ళాలా ఏంటి? కథలో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టి తీసాం, ఓకే. అంతేగాని ఏదో న్యూ షాట్ చేస్తే ఎవరికి ఉపయోగం దానివల్ల? అమ్మాయి చేస్తే అన్నా చూస్తారని చెప్పేసి ఉంటుంది మార్కెటింగ్. అంటే ఈ క్యారెక్టర్ ఒక టైప్ క్యారెక్టర్, ఓకే. ఆ డేర్నెస్ అది, నేనేమైనా చేస్తాను చేసుకో, మేము పీక్కుంటా పీక్కో ఓకే అనే యాటిట్యూడ్లో వెళ్ళిపోయాడు. యా. సో ఈ సైకో అనే క్యారెక్టర్ చాలా మంది సినిమాలు వచ్చాయి, ఓటీటీ సినిమాలు వచ్చాయి, తర్వాత రీసెంట్ చాలా సినిమాలు వచ్చాయి. సో వాళ్ళ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు రాశారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు? అంటే ఏ అమ్మాయిని రేప్ చేయాలి అని ఉంటుందా, లేదంటే ఎలా? ఒకటి అంటే రకరకాల సైకోలు ఉంటారు. యా. అంటే మనం చదివింది మనం టీవీలో చూసింది, మనం చదువుకున్న న్యూస్ అని. అంటే ఓకే. కొందరు సెక్సువల్ పరంగా చేసి చెప్తారు, ఓకే. కొందరు ఓన్లీ మర్డర్ చేస్తారు, ఓకే. అసలు కొందరు సంబంధం లేకుండా కూడా అటాక్ చేస్తుంటారు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, రకరకాలుగా ఉంటారు. ఓకే. దీంట్లో మనం ఏంటంటే మనం రెగ్యులర్ సైకో సినిమా కాదు ఇది. ఒక సైకో సినిమా అనగానే డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేయడం, అది ఇది ఇన్ని ఉంటాయి, అవును, డీప్గా అందరూ ఫోకస్ చేస్తారు. కానీ అది కాదు, ఓకే. ఈ దక్షిణ అనే అమ్మాయి ఎమోషన్ కంప్లీట్గా మీరు అదే చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి స్టేట్మెంట్ అదే పాస్ చేస్తుంది. నాట్ సైకో క్యారెక్టర్ అని చెప్పేసి అంటారు, ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. అంతే, దక్షిణ అమ్మాయి ఒక ఎమోషన్ని సినిమాకి సంబంధించి. అండ్ కమ్స్ టు చార్మి గారిని ఈ ఎందుకు మంచి మీ 2 సినిమాలు పెట్టుకోవడానికి రీజన్? ఆ 2 చార్మి గారు స్పెషల్గా ఏమైనా ఉందా, లేదంటే ఇన్ ద గో విత్ ద ఫ్లో వచ్చిన? మంత్ర అయింది. మంత్ర ప్రీ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మన మూవీలో రివీల్ చేస్తాం ఆ ఇంట్లో ఎవరున్నారు అనేది. అవును. ఆ షార్ట్ అయినాక నేను భుజం కూడా చెప్పా, నీకు అవార్డు వస్తుంది సినిమా కానీ. అలాగే నంది అవార్డు వచ్చింది. అవును. సరే మంత్ర అయిపోయిన తర్వాత మంత్రాకి మంగళకి 4 years గ్యాప్ ఉంది. అవును. ఈ లోపల నా ప్రయత్నం అంటే నాకు వచ్చిన అవకాశాలు ఈ మెటీరియల్స్ కాదు, చెప్పే కదా, 2 పెద్ద బ్యానర్లు వచ్చాయి, అది ఇంకో అట్లా ఆగినవి. ఆ టైంలో ఈ కథ పుట్టింది. ఓకే. లేట్ కథ వచ్చింది మళ్ళీ. ఇంకా నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా చార్మి అంటే, వెళ్ళి చెప్పాను, వెళ్ళాను, కథ చెప్పలా, ఇంకో సినిమా చేద్దాం మనం, ఆ నంది పక్కన ఇంకో నంది వస్తుంది, సినిమా తీగుని చెప్పే మాట నేను చేయకుండానే. ఓకే. కథ చెప్పకుండానే నువ్వు చేయనంటే ఆ నంది తీసుకెళ్ళిపోతా ఇంటికి అని చెప్పా. లేదు చేద్దాం, జస్ట్ 5 minutes పాయింట్ చెప్పాను, వెళ్ళిపోదాం అనేది. అట్లా స్టార్ట్ అయింది అది. బట్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది మంగళ సార్. చాలా ఆ ఘోరాస్, సుభాష్ అన్న క్యారెక్టరైజేషన్, ఆ సుభాష్ అన్న పరిగెత్తి చార్మి గారిని కాపాడే విధానం, సో నాకు అమేజింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ కారు ఎందుకు సార్ ఈ థాట్ ప్రాసెస్ అంతా మంగళ మొత్తం శివుడి సంబంధించిన? మంత్ర అయిపోయిన తర్వాత నేను శ్రీశైలం వెళ్ళి వస్తున్నా. ఓకే. వెళ్ళి వస్తుంటే ఆ టైం శివరాత్రి టైం, అది ఒక బంచ్ ఆఫ్ సాధువులు వెళ్తున్నారు కలిసిగా. నాకు అది బాగా అనిపించింది, అంటే విజువల్గా మనం థియేటర్లో చూపిస్తే ఎలా ఉంటుంది ఇలాంటి వాళ్ళని అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ నాకు. ఓకే. ఒక పాజిటివ్ పవర్ ఇలాంటి పవర్ సపోర్ట్ చేయడానికి నెగిటివ్ పవర్ కావాలి. ఓకే. అవును. అందుకే దాన్ని తీసుకున్నా, దెయ్యం ఉంది అని మ్యాచ్ చేసి. అసలు యాక్చువల్గా క్లైమాక్స్ నుంచి కథ పుట్టింది నాకు. ఓకే. వీళ్ళు నాకు చదువుస్తూ వీళ్ళతో స్టార్ట్ అలా వచ్చిన ఐడియాతోటే మంగళ కథ పుట్టింది. సార్ రీసెర్చ్ చేశారా నాగసాధువులు అంటే ఎవరు ఏంటి? నాకు తెలిసినంత వరకు చదివే, అంతే, నేను డీప్గా వెళ్ళి అంటే తెలియకుండా కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు. ఇన్ ద బేసిస్లో సినిమా తీశారు. ఎస్. సో వాట్ అబౌట్ సుభాష్ అన్న సార్? ఎందుకంటే సుభాష్ మంత్రా సినిమా కూడా సుభాష్ ఉన్నాడు. అదే ఎవరో అప్పుడు గడ్డమైన ఉంటే గుర్తుపట్టరు, ఆ ఫ్లాష్ బ్యాక్లో కొంచెం గుర్తుపడతారు. సుభాష్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్. అతను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడంటే చెప్పా, జాయిన్ కాకముందు ఎందుకు వదిలే వెళ్ళిపో, నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకో, ఇంజనీరింగ్ బేసిక్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ చేశాడు, అవునవును, వెళ్ళిపో అన్నా. కట్ చేస్తే 1 year తర్వాత మొదల నగర్లో టీ స్టాల్ దగ్గర ఉంటే వస్తున్నాడు. నేను షాక్ అయ్యా, ఏం చేస్తున్నావు అంటే మధు ఫిల్మ్ స్టూడియో జాయిన్ అని చెప్పాడు. అంటే అతని ఫ్యాషన్ ఇంకా అది. నేను చెప్పి వెళ్ళిపోమని చెప్పిన ఫస్ట్ 1 year బ్యాక్ కలిసినప్పుడు. సరే అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దక్షిణకి ఆల్మోస్ట్ 10 to ఇప్పుడు ఆడియన్స్ ఆలోచన చేంజ్ అయ్యి ఉంటుంది అంటారా, లేకుంటే మీ స్క్రీన్ ప్లేలో ఎలా ఉండొచ్చు అంటారు సార్? ఆడియన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కొత్త ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోయారు.
ఇంకా వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఈ మూవీ ఉంటుంది. ఓకే. అంటే డ్రామా మూవీ అంతే, డ్రామా క్రియేట్ చేశాను. ఓకే. ఒక క్రైమ్ డ్రామా, ఒక ఎమోషన్ అంతే. ఓకే. అంటే సైకో మూవీస్లో కొంచెం వేరే స్టైల్లో వెళ్ళా. ఇంకా ఆడియన్స్ చెప్పాలి, అది రెగ్యులర్ స్టైల్ వెళ్ళకుండా వెళ్ళా. ఎక్స్పెక్ట్ చేస్తారా ఎలా ఉండొచ్చు అని ఆడియన్స్కి మాత్రం డెఫినెట్గా మీకు క్లైమాక్స్ చూసి మాత్రం మీరు ఏం చేశారు ఇద్దరు అమ్మాయి అబ్బాయి సాయిధన్సిక యశోబసు పర్ఫార్మెన్సే గుర్తు వస్తుంది మీకు థియేటర్ నుంచి బయటకు వస్తే. నేను వా ఫ్యాక్టర్ అదే సార్, అదే మూవీకి అదే హైలైట్. సో ఈ అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్లో చాలా సినిమాలు వచ్చాయి పెద్ద బ్యానర్ నుంచి అంటున్నారు, పెద్ద హీరోలతో చేయాలని థాట్ కానీ లేదంటే ఎప్పుడైనా అనిపించిందా సార్? లైక్ నార్మల్ మంత్ర అయిన తర్వాత నేను ప్రొడ్యూసర్కి చెప్పున్నా, కథ చెప్పున్నా, నేను ఇన్ని వర్కౌట్ కావాలి అంతే. పెద్ద హీరోలకే ట్రై చేస్తున్నాను కానీ వర్కౌట్ కాలేదు. సో మీకు ఎవరికి ఉంది సార్ అంటే వీళ్ళతో చేయాలి అని చెప్పేసి ఎట్లా? అట్లా నాకు అందరితో చేయాలి ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్తో చేయాలంటుంది ప్రతి డైరెక్టర్కి. అవును, అంటే ఫేవరెట్ ఉంటారు కదా అలా మీ? అట్లానే లేదండి, మూవీస్ మూవీ ఆల్ టైమ్. సో ఇప్పటి వరకు మీరు అంటే ఎక్కువ కూడా ముందుకు రారు, అంటే లైక్ ఎప్పుడు సినిమా తీసిన తర్వాత ఎక్కడికో అండర్ గ్రౌండ్లో ఉండిపోతారు, కనిపించరు, ఎందుకు రారు సార్? అంటే పబ్లిసిటీ అంటే ఇష్టం లేదా, లేకుంటే పబ్లిక్కి దూరంగా ఉండడం ఇష్టమా, లేదంటే ఏంటి? బేసిక్గా నేను ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నానండి, అదే ఏదో డైరెక్టర్ అయితే మాట్లాడుతున్నా. అసలు అంతకుముందు అసలు స్కూల్ డేస్లో కూడా మాట్లాడేవాడిని ఎవరితో. నేను ఎందుకు సార్? సిగ్గు ఒక టైప్లో ఉండేవాడిని. ఎవరైనా ఏమనుకుంటారు అట్లానేం కాదు, ధైర్యం ఉండేది కాదు అది. ఓకే. ఇంకా నా ఫస్ట్ మంత్ర హిట్ అయిన తర్వాత నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నేను సత్యన్నకి ఇచ్చాను, సత్యనాదాస్ అన్న, మా టీవీ వాళ్ళు అప్పుడు ఆఫీస్ కింద తీసుకున్నారు. ఓకే. ఆఫీస్ కింద కాబట్టి నేను కొంచెం బతికిపోయా, రోడ్డు మీద తీసుకున్నారు వాళ్ళు. తర్వాత స్టూడియోకి వెళ్తే నాకు అవలగాల. ఓకే. సరే కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం స్టార్ట్ చేశా. ఇంకా తప్ప చెప్పాలి కదా మనం. అవును. అంటే ఏం మాట్లాడతామండి, మామూలుగా ఇంట్రెస్ట్ అంటే ఏముంటాయి, మా సినిమా చాలా బాగా వచ్చింది, మా ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు, ఏముంటాయి రొటీన్ డైలాగులు. ఓకే. మనం దానివల్ల ఆడియన్స్ చెప్పేది ఏమంటే ఏముండదు. మిగతా ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడామంటే స్టోరీ లీక్ అయిపోద్ది, అది చెప్పలేము. ఇంకేం మాట్లాడతాం మనం. ఓకే. అంటే బేసిక్గా డబ్బా కొట్టడం ఇష్టం లేదు, సినిమా బాగుంటే ఆడియన్సే యాక్సెప్ట్ చేస్తారు అంతే. వస్తుందంటారా నంది? వస్తుందంటారా ఇప్పుడు దక్షిణకి? నంది ఇప్పుడు లేవు కానీ ఉంటే డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా వస్తుంది. ఏమన్నా ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ అలాంటివి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సాయిధన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఇద్దరికి ఛాన్స్ ఉందండి, ఇద్దరికి ఛాన్స్. అంత పోటాపోటీ చేస్తాడు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువగా. కానీ అండ్ ఐ సా కొన్ని ఓషోస్ గారివి నేను చూసాను. సో వై మీరు ఎంత అడ్మైర్ అయ్యి ఇష్టపడడానికి రీజన్ ఏంటంటారు? లైఫ్ గురించా లేదంటే ఎలా? అంటే అందుకే మీ పేరు పెట్టుకున్నాను, ఓషో తులసిరామ్ అని. ఆయన గురించి చెప్పాలంటే నేను మాటలు చెప్పలేను నేను, అది ఒక ఓషన్ అది. ఓకే. ఇప్పుడు నాకేమన్నా ఒక ఆయన చాలా బుక్స్ రాసి ఉన్నాడు, ఇంక ఇంగ్లీష్లో అంటే హిందీలో అంటే లెక్కలేని బుక్స్ ఉన్నాయి, తెలుగు ట్రాన్స్లేషన్ తక్కువ వచ్చి ఉన్నాయి. అవును, ఆడియోస్ కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆడియోస్ అంటే సిడీస్ కాసెట్స్ ఇప్పుడే ఉన్నాయి. ఆయన గురించి ఏం చెప్పాలి మనం, ఒక మాట అయితే చెప్పాలి. నేను అంత అడ్మైర్ చేయడానికి ఒక స్ట్రాంగ్ స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది, అది చెప్తానండి. ఇప్పుడు అంత దాకా నేను ప్రవచనాలు ఏమైనా చెప్పేవాళ్ళు ఉంటే ఏదో చెప్తా ఉంటారు, మనకి అర్థం కావాలి చెప్పేది. ఈయన చాలా సింపుల్గా, అంటే 5వ క్లాస్ 2వ క్లాస్ చదువుకున్నాడు కూడా అర్థం వయసులో చెప్పాడు, సింపుల్ చేసాడు దాన్ని. అంటే ఈ ముక్కు ఇక్కడ ఉందా అంటే చెప్పకుండా ఆ ముక్కు ఇక్కడ ఉంది, సింప్లిఫై, అది నచ్చింది నాకు. అట్లాగే ఆయన ఫెస్టివల్స్ అంటే మనం ఇప్పుడు సంవత్సరానికి 10 పండుగలు 12 పండుగలు చేసుకుంటాము. అంటే నా బేసిక్గా నచ్చిన మెయిన్ ఇది, మనం ఎందుకు రోజు సెలబ్రేట్ చేసుకోకూడదు, మనం డైలీ ఎందుకు పండుగ చేసుకోకూడదు మనం? ఓకే. జీవితాన్ని ఇప్పుడు రేపు అవుతుంది తెలియదు నీకు, అవును, ఈ రోజే హ్యాపీగా ఉండాలి. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలంటే మనం కొట్టేసి డబ్బులు తీసుకునేది కాదు, మనకు ఉన్న దాంట్లోనే. నీ వర్క్ ఉంది, వర్క్ అయిపోయింది, నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకున్నాను. ఓకే. అట్లా కొన్ని నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి ఇష్టపడతారు. వెళ్తుంటారా మీరు, వస్తుంటారా, ఎప్పుడైనా మీట్ అవుతారా ఉషా గారు? లేదు, నేను ఆయన చదివేటప్పుడు చనిపోయాడు, 90s చనిపోయాడు ఆయన. ఆశ్రమంకి వెళ్ళేవాడిని, పుణే ఆశ్రమంకి 2004, 2000 టైంలో రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఓకే. మెడిటేషన్స్ చేసే ఉన్నాడు. ఆశ్రమం అంటే అది లైక్ రిసార్ట్ లాగా ఉండదు అంతే,
ఆ 1 hour 2 hours మెడిటేషన్ చేసుకోవడం నీ ఇష్టం. మీరు మీ సినిమాల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? లేదండి, ఇంతవరకు ఓషో యాంగిల్లో సినిమా ఇప్పుడు కథ చెప్పాలి నేను. అది చెప్పాలంటే ఇంకా వేరే స్టోరీస్ అవి. వేరే స్టోరీస్ అంటే అది ముందు యాక్సెప్ట్ చేయాలి హీరోలు కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ రోజుల్లో వాళ్ళకి కావాల్సిన కొత్తదనమే కదా. అవును, ఇప్పుడు ఎవరు కొత్తగా చేస్తారో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, హీరోలు యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఫైన్ సార్. అంటే హీరోలు పెద్ద హీరోలు అంటే అలాంటి కథలకి పెద్ద హీరోలు కాదండి. అది కొందరు ఆయన ఫిలాసఫీని చూసుకోవాలంటే నాకు ఒక థాట్ అయితే ఉంది. చెప్పండి. అంటే ఆయన ఫిలాసఫీని రంగరించి సినిమా చేస్తే ఏ హీరో బాగుంటాడు అని ఏమన్నా అడిగితే అదే క్వశ్చన్ సార్. ఏ హీరో బాగుంటాడు? పవన్ కళ్యాణ్ బాగుంటాడండి. ఓషో గారు లెక్క పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు. ఆ ఫిలాసఫీ సెట్ అయ్యే హీరో, ఆ ఫిలాసఫీని యాక్సెప్ట్ చేసే క్వాలిటీ కూడా ఉంటాడు కదా ఒకటి. బేసిక్గా పవన్ కళ్యాణ్ అంటే కొంచెం ఫిలాసఫీ ఆ టచ్లో ఉంటాడు కాబట్టి అవును ప్రజలు ఆ యాంగిల్లో మెడిటేషన్ యాక్సెప్ట్ చేయొచ్చేమో అని ఒక ఆలోచన అంతే నాకు. ఓకే, అది స్క్రిప్ట్ ఉంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అదే అంటున్నాను. అలాంటి ఆ ఫిలాసఫీ యాంగిల్ టచ్ చేస్తే అది. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఉన్నారండి, వీటిలో టచ్ చేసాడు ఓషోని. రవితేజ క్యారెక్టరేషను అక్కడి నుంచి స్టార్ట్ అయిందే ఈ ఓషో ఫిలాసఫీ నుంచి. ఆయన ఫాలో అవుతారు. అంటే నాకు పూరి గారు బాగా క్లోజ్ అని చెప్తాను. ఓషో గారు ఫాలో అవుతాడు బాగా. అక్కడి స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే, అసలు క్యారెక్టరేషన్ స్టార్ట్ చేసింది, కొత్త హీరో క్యారెక్టరేషన్ స్టార్ట్ చేసింది పూరి జగన్నాథ్ గారు. అది వీటితోనే. అవును, కమిషన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏమి కూతురు పెళ్ళి కమిషన్ అంటే అది ఓషో యాంగిల్లో డబల్గా కొన్ని చెప్తాడు దాన్ని ఇట్లా. ఓకే, ఇన్స్పిరేషన్ అయితే ఓషో. నువ్వు నన్ను అయితే అంటే బద్రీనాథ్ అట్లా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే అంటాడు ఓషో. అది కొంచెం టచ్ చేశాడు ఆయన. ఓకే, పూరి గారికి కూడా టచ్ చేశారు. ఇంకా మిగతా ఎవరో పెద్ద టచ్ చేయరు ఓషోని. సో మీరు ఒకవేళ తీయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో చేద్దామని. అంటే ఒక అంటే ఆ థాట్స్ పాస్ ఉన్న వాళ్ళే యాక్సెప్ట్ చేయగలండి అది. ఓకే సార్, ట్రై చేయండి సార్. అంటే ఒకవేళ వస్తే ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అవుతారు కాబట్టి. అది కాలభైరవుడు ఆయన చెప్పాలి. ఎక్కువ నమ్ముతారా సార్ దేవుళ్ళని, మంత్రాలని? బాగా. ఇప్పుడు మీరు మంత్రాలని దేవుళ్ళని నమ్ముతారు అంటే చెడుని కూడా, రాక్షసులని వీళ్ళని కూడా నమ్ముతారా? అంటే ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మంత్రకి అండ్ మంగళకి కూడా అదేనా మెయిన్ కాన్సెప్ట్? మంత్ర ఫిక్షన్ అండి. మంత్ర విష్ణు, ఇది మంగళ కూడా ఫిక్షన్. అవును, అంటే ఉండొచ్చంట నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చంట. ఉన్నాయి, అయితే ఈ జనరేషన్లో లేవండి. అమ్మాయిలే ఉన్నారంటారా? అది అట్టన్నా కానీ అమ్మాయిలు కానీ అది చెయ్యాలంటే నెగిటివ్ ఎనర్జీని మీరు ఆవాహన చేయాలంటే మీ దగ్గర చాలా పవర్ ఉన్నారు మీ దగ్గర. ఓకే, అవి ఉన్నాయి. మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఓకే, దానికి నియమిస్టులు, చేసే ప్రాసెస్, డెడికేషను, ఓకే, అది ఒక చేస్తే అది డెఫినెట్గా ఉంది. అది మీకు ఇక్కడ ఎందుకంటే మీకు ఇప్పుడు నెదర్లాండ్స్లో ఒక యూనివర్సిటీ ఉంది, బ్లాక్ మ్యాజిక్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, యూనివర్సిటీ ఉంది. చాలా మంది ఫారినర్స్ కూడా మన ఇండియాకి వస్తున్నారు ద్వారకాయ గురించి. కానీ ఎందుకంటే అంటారు మన దగ్గర దైవత్వం ఉందంటారా? మన స్పిరిచువాలిటీ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. అది అది యూనివర్సల్ థింగ్ అండి ఇది. అంటే ఇండియా ఇన్ని మతాల వాళ్ళు ధ్వంసం చేసినా కానీ మన హిందూ మతం ఎందుకు పడిపోలేదండి? మన ఇండియాని ముస్లిమ్స్ వెళ్ళారు, కొన్ని డికేట్స్ వెళ్ళారు, కానీ మన మూలాలను పొట్టలేకపోయారు. అంత స్ట్రాంగ్ ఉన్న మతం కాదు, హిందూ ధర్మం ఇది. హిందూ మతం కాదు, అందరూ హిందూ మతం అంటారు. హిందూ ధర్మం అంట నేను. మతం కాదు, హిందూ మతం కాదు, హిందూ ధర్మం. ఆ ధర్మం గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ నిల్చుంది ఇండియా. అందరు మూలాలు కూడా ఇప్పటికి కూడా అందరూ పాటిస్తూనే ఉంటారు. దాని మూలాలను ఎవరు తీయలేకపోయారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు, తర్వాత తీయలేకపోయారు కదా. యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఒక పాయింట్లో ఆడియన్స్కి స్టోరీ చెప్పడం కానీ లేదంటే ఎడ్యుకేట్ చేయడం కానీ, అంటే మీరు ఎలాంటి పాయింట్లో ఆడియన్స్కి? నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు. ఒక ఇంటర్వ్యూకి వస్తే ఏం చెప్తాం ఆడియన్స్? మనం ఏం చెప్పలేం. మనకన్నా మేధావులు అనుకుంటా వాళ్ళని ఆడియన్స్. నేను ఓకే, మనం కొత్తగా ఏం చెప్పేది ఉండదు. సినిమా గురించి చెప్పాలంటే చెప్పాలి, హీరోయిన్ బాగా చేసింది, హీరో బాగా చేస్తాడు, అంతలో చెప్పగలం. ఓకే, కథ రివీల్ చేయాలని ముందే చెప్పే కదా. అవును. అట్లాగే ఇప్పుడు నేను కథ చెప్పాలంటే మనకన్నా మొదలు ఆడియన్స్.
నేను ఒకటే ఆలోచిస్తాను కథ చేస్తున్నప్పుడు, సినిమా చేస్తున్నప్పుడు, దీన్ని బోరు కొట్టకుండా చెప్పగలనా లేదా ట్రై చేస్తాను అంతే. ఓకే. ఈ కథని బోరు కొట్టకుండా కూర్చోబెడితే చాలు 2 hours ఆడియన్ని. 2 hours నా మ్యాక్సిమం సినిమా 2 hours నుంచి లేవు. ఓకే. 2 hours కూర్చోబెట్టాలి అంతే. తర్వాత జడ్జిమెంట్ అతను ఇస్తాడు, ఆడియన్ ఇస్తాడు. ఓకే. బాగుందంటే బాగాలేదు అంటాడు. అంతలో ట్రై చేస్తాను నేను. ఇవేనే వస్తాయి ఆడియన్స్కి, ఇలాంటివి ఉంటే వస్తాయి అని మాత్రం నమ్మను నేను. ఇప్పుడు ఇలాంటి వస్తాయంటే మాత్రం నచ్చపోవచ్చు. అప్పుడు అప్పట్లో అది వేరే యాంగిల్ సినిమా అది. అవును. అసలు ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారు పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నారు కాబట్టి ఒకప్పుడు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు డబల్ హిట్ స్మార్ట్ శంకర్ కానీ లైగర్ కానీ కూడా ఎక్కువ ఆడలేదు, అంటే ఆడియన్స్ పల్స్ తెలీదు. సో మీరు అన్న పాయింట్ తెలియదని కాదండి, అంటే ఒక్కసారి మనం గట్టిగా బిలీవ్ చేస్తాం ఈ యాంగిల్లో వెళ్తే ఇది కనెక్ట్ అవుద్దని. అవును. అది ఒకసారి మిస్ఫైర్ అవ్వచ్చు అని చెప్పలేము మనం. ప్రతివాడు బిలీవ్ చేసి కాదు చేస్తాడు, ఎవరు చేసినా. పూరి గారనే కాదు, ప్రతి డైరెక్టర్ ఎవరైనా కానీ. అవును. అది ఒకసారి ట్రిగ్గర్ అవ్వదు కాదు, ఒకసారి ప్రయత్నం మాత్రం సేమేగా, ప్రతి సినిమా సేమ్ ఉంటుంది. సో ఈ రిలేషన్ ఒకసారి చెప్పండి సార్, మీది పూరి జగన్నాథ్ గారి రిలేషన్ ఎప్పటి స్టార్ట్ అయింది ఏంటి? అసలు బాగా తెలుసు అన్నారు కాబట్టి. అంటే పూరి గారు మంత్ర సినిమా ఓపెనింగ్కి వచ్చారు. సుకుమారు, పూరి, దిల్రాజు గారు వచ్చారు మంత్ర ఓపెనింగ్కి. ఓకే. హిట్ అయిపోయింది, తర్వాత అయిపోయింది. అప్పుడు పూరి గారు వాళ్ళ తమ్ముడు హీరోగా కథ చెప్పాను, స్వర్గం అని లవ్ స్టోరీ. సాయన్నకి అది చెప్పగానే 10 minutes లైన్ చెప్పాను. ఓకే బడ్జెట్ చెప్పాను. ఆయన చేసిన స్టార్ట్ ఫాస్ట్గా ఉంటాయి. 4 కోట్లు అవుదన్న. 4 కాదు, కొంచెం దాన్ని రిచ్గా తీయాలి, ఇంకా 7 కోట్లు సినిమా ఇంకా ఒక స్టార్ట్ చేస్తాయని చెప్పేశాడు. ఓకే. అట్లా స్టార్ట్ అయింది మా పరిచయం. చేశారా, స్టార్ట్ చేశారు సినిమా. అప్పట్లోనే ఆయన కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అయ్యారు కదా. అవునవును. దాని బిఫోర్ జరిగింది ఇన్సిడెంట్. అది అవ్వలేదు. తర్వాత ఇంక ఎప్పుడు కలిసినా కానీ ఆయన చాలా ఎందుకో నేను లవ్ ఆయనకి. అది మేబీ ఓషో గారి ప్రభావం ఏమో మరి తెలియదు నాకు. అంటే ఫిలాసఫీ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అలా ఎక్కువ ఉండొచ్చు ఇష్టం. మీ ఇద్దరం కూర్చుంటే ఫిలాసఫీ మాడుకోం మేము. అసలు ఓషో గురించి టాపిక్ రాదు, మధ్య టాపిక్ రాదు. అది జనరల్గా కథ ఏంటి అదేంటి మాడుకుంటాం. ఓకే. వెళ్ళిపోతాం అంతవరకే. ఓకే. ఇప్పుడు కొన్ని సినిమాలు సార్ మనం చేసి ఇప్పుడు అక్కడ చెప్పారు మధ్యలో ఆగిపోయింది, లేదంటే రిలీజ్కి డేట్స్లో అలా ఏమైనా ఉన్నాయా సార్ మధ్యలో ఆగిపోయింది? అదొక సినిమాలో ఉంది. వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ సార్ స్టేటస్ ఏంటి? అంటే మీరు ఇన్ని ఇప్పుడు ఒక పని చేస్తే డబ్బులు వస్తుందని తెలుసు, యాజ్ అ డైరెక్టర్కి కొంచెం రెమ్యునేషన్ వస్తుంది, దాన్ని రన్ చేస్తుంది. మీకు ఫైనాన్షియల్గా చేయాలంటే డైరెక్షన్ చేయాలి. సో బ్యాక్ ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా? ఉన్నాయండి, వడ్డీ వ్యాపారం చేస్తా. అంటే ఇది నేను చెప్తున్నా కాదు, నేను చెప్తున్న మాట కాదు, ఇది బయట వాళ్ళు టాక్. అది ఈయన ఖాళీగా ఉంటున్నాడు, ఈయన డబ్బులు మంత్రా సినిమా కొంచెం అడ్వాన్స్ లో అన్నీ ఉన్నాయి దగ్గర, ఆ ఇంట్రెస్ట్ గుచ్చుకొని మన దగ్గర డబ్బులన్నీ యాడ్ చేస్తున్నాడు అంటే వాళ్ళు టాక్ చెప్పాడు. నేను అది ఏం లేదు బిజినెస్ లాంటి అలాంటి. మరి ఇన్ని ఇయర్స్ నుంచి ఎట్లా ఫైనాన్షియల్గా మీరు రన్ అవుతున్నారు అంటే ఏమని చెప్తారు సార్? ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ అంతే సార్. ఇప్పుడు మీకు ఆర్జీ గారి థాట్ ప్రాసెస్ ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటాయి అంటే థాట్ ప్రాసెస్లో? నాకు అంత గొప్ప కాదండి, నేను ఆర్జీ గారు అంత మైండ్ నాకు లేదు. నాకు తెలిసిన చిన్న సినిమా, చిన్న కథ చేసుకుంటా ఉంటా, కానీ వాళ్ళు లెజెండ్స్ అండి. వాళ్ళ గురించి మనం, ఆయన గ్రేట్ పర్సన్. దాని గురించి మనం అంటే పర్సనల్ నేమా అని గొప్ప డైరెక్టర్ ఆయన. బెస్ట్ తెలుగు సినిమాకి అప్పుడు గీత గీసాడు ఆయన, గ్రేట్, దాంట్లో నో డౌట్. అంటే ఇప్పుడు చేంజెస్ ఏమైనా ఉన్నాయంటారా అంటే థాట్ ప్రాసెస్లో? ఇంకా ఆయన ప్రతి మనిషిలో మనం ఎదుగు ఎక్కుంది, నిన్నకన్నా మొన్నటి కన్నా నిన్న బాగుంది అనిపిస్తుంది మనకి. అట్లాగే ఆయన మారాడు. ఆయన ఇష్టం అది. ఇంకా ఆయన పర్సనల్గా ఏం చేసుకుని మనం మాట్లాడకూడదు. ఆయన గొప్ప సినిమాలు చేశాడు, అంతవరకు పెట్టుకోవాలి మనం. అయితే మీ శిష్యులకి అంటే మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ మీరు చెప్పే నేను సలహాలు ఎవరికి ఇవ్వనండి. ఉచిత సలహాలు ఉచితం కాదు. ఇప్పుడు నాకన్నా ఒకటి ఎక్కువ చూసుకుంటాను నేను. ఓకే. ఇప్పుడు సినిమాల్లో మెసేజ్ కొంచెం అడుగుతారు. ఇప్పుడు మా ఈ సినిమా సెన్సార్ అయిందండి, సెన్సార్ బోర్డులో కొంచెం అడిగారు ఈ సినిమాలో ఏం మెసేజ్ చెప్పారండి. మెసేజ్ మనం ఏం చెప్పాలండి, జనాలు మనకే ఇస్తారు మెసేజ్లు, ఆడియన్స్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అంతవరకే ఇవ్వాలి మనం.
అంటే అనుకోకుండా కొన్ని సినిమాల్లో మెసేజ్ వస్తుంది, చెప్పకుండానే వస్తుంది, అది వేరు. ఓకే, అది గిఫ్ట్ అని తీసుకోవాలి. అంతే అంతే, నేను చెప్తాను మీరు చూడండి, ఇది పాటించండి, చాలా నువ్వు చెప్పొచ్చు మాకు. ఈ దక్షిణ అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు అంటే మనం ఇప్పుడు సస్పెన్స్ ఇలాంటి సినిమాలు ఓటీటీకి ఎక్కువ కనెక్ట్ అవుతారని ఆడియన్స్ ఒక మెత్తలో ఉంటాయి. సో వాట్ అబౌట్ మీ ఫీలింగ్? ఓటీటీ ఈజ్ లైక్ వాట్? అంటే దీని పెద్ద క్వశ్చనే ఇది. అంటే పెద్ద క్వశ్చన్ అంటే చిన్న క్వశ్చనే, దీనికి ఆన్సర్ చాలా రకరకాల, ఒక్కో మనిషిని బట్టి ఒక ఆన్సర్ వస్తుంది. నా నుంచి ఏమొస్తుంది అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు బయట ట్రై చేసేవాళ్ళు మనం ఓటీటీ సినిమా చేద్దాం అంటున్నారు. ఓకే, ఓటీటీ ఎక్కడ కొంటుంది? కొంటలే ఎవరు, స్ట్రైట్ ఫిల్మ్ కొంటలేదు. స్ట్రైట్ ఫిల్మ్ అనే కాదు, అంటే చిన్న సినిమాలకి ఓటీటీ మార్కెట్ లేదు. ఓకే, అది స్టార్టింగ్ లేదు, భూమి ఉంది, కానీ ఇప్పుడు అసలు ఏం లేదు. ఓకే, జీరో మార్కెట్. అదే మాయలో పడిపోయారు, ఓటీటీ కమ్మేసుకోవచ్చు మనం అని. అది కాదు, సినిమా అనేది నువ్వు థియేటర్, ఇప్పుడు థియేటర్ అండి, మీకు థియేటర్కి ఇచ్చే కిక్కు వేరు, ఇది ఓటీటీ కిక్కు వేరు, అది వేరు. అంటే ఇప్పుడు కొందరు బిజీగా ఉన్నవాళ్ళు, థియేటర్ పోలేక కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు ఫోన్లో చూసుకుంటే అది ఓకే. మ్యాక్సిమం సినిమా పిచ్చున్న జనరేషన్ మాత్రం థియేటర్ని ఎంజాయ్ చేస్తూ చూస్తారు. ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే మొన్న వచ్చిన రిలీజ్ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయండి? ఆ థియేటర్ పిచ్చే. ఇంకా దీని నుంచి అందు గురించి చెప్పలేము మనం, ఎవరి ఆనందం. తెలుగు ఆడియన్స్ అంటే మిగతా ఆడియన్స్తో పోల్చుకుంటే చాలా చాలా ఇష్టపడి సినిమాలు చూస్తారు. అంటే ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, ఏది ఉండదు. సో వాట్ అబౌట్ తెలుగు ఆడియన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఆ విషయం నేను వాడినానండి. 3 సినిమాలు డైరెక్ట్ చేసినంత డైరెక్టర్ ఒకటి ఎప్పుడు పెట్టుకుంటా మైండ్లో. నేను డైరెక్టర్ని ఎప్పుడు ఆ లొకేషన్లో డైరెక్టర్. నేను ఓకే, బయట తిరుగుతున్నప్పుడు చాలా దగ్గర నేను డైరెక్టర్ కూడా చెప్పుకోను. నేను తెలిసిన వాళ్ళు తెప్పితే నేను కొత్త ప్లేస్కి వెళ్ళాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాజమండ్రి వెళ్ళాను అనుకో, నా పై రూమ్ తీసుకుని నేను ఉంటాను, తిరుగుతాను, అంతేగాని నేను సో డైరెక్టర్ని కూడా చెప్పుకోను. నేను ఒక ఆడియన్ లాగే ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను ప్రతి ఊడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళండి. ఒకప్పుడు 94, 95 టైంలో అండి, ఇదే హైదరాబాద్లో సిటీలో ఉన్న థియేటర్లని తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ మూవీస్ అన్నీ చూసేసి ఆ వారంలో రోజుకి 2 సినిమాలు కంపల్సరీ చూసేవాడు నేను. అయిపోతే ఇంకేం సినిమా కావాలి, అన్నీ హిందీ ఇంగ్లీష్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి లంబా థియేటర్ అదొక సినిమా ఉంటుంది కదా, అవి కూడా చూసాం. నైట్ సినిమా కావాలి మనకి. అంటే తెలుగు ఆడియన్స్ తమిళ, మలయాళం, కన్నడ పట్టించుకో, హిందీ అని పట్టించుకో, సినిమా కావాలి. నచ్చేసిందా అంతే, ఎక్కడో ఉంటుంది సినిమా. అదే నేను మొన్న కూడా అదే పాయింట్లో తెలుగు ఆడియన్స్కి ఉన్నంత ప్రేమ సినిమా, అది దాంట్లో నో డౌట్ అండి. సినిమా నచ్చిందంటే నెత్తన పెట్టేసుకుంటారు. అంతే, ఎవరు సినిమా ఏంటి అని ఆలోచించరు. సార్, ఐ పర్సనల్ క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్? రొటీనా లేకుంటే ఎలా ఉంటుంది? అంటే సెలబ్రేషన్ చేసుకుంటారా పండగలగా? నేను చెప్పేది ఉన్నంతలో హ్యాపీగా ఉంటాను. నేను యాక్చువల్గా నేను మాల వేసుకుంటాను అండి. ఇయర్లీ ఒక శివమాల కంపల్సరీ, కార్తీక మాసం బిఫోర్ వేసుకుంటాను సార్. ఆ 3 months వేసుకుంటే 3-4 months మినిమం. ఇప్పుడు పాయింట్కి వస్తాను మీకు. ఆ 4 months మార్నింగ్ 4:30 కల్లా కేబీఆర్ పార్క్లో ఉంటా. 4:30 కల్లా ఉంటా కేబీఆర్ పార్క్లో. ఆ నుంచి వచ్చాక స్నానం చేసి మళ్ళీ గుడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మెడిటేషన్ ఇది. ఆ టైంలో అంతా రొటీన్ ఇది. అది అయిపోయిన తర్వాత నాది వేరే ప్రపంచం. మళ్ళీ మాల్లో ఉన్నంత వరకు అయితే నా రొటీన్ అది కేబీఆర్ పార్క్. ఎర్లీ మార్నింగ్ 4:30 అక్కడే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత 2 రౌండ్లు కొడతా, జాగింగ్ చేస్తా, 2 rounds. తర్వాత ఇంకో 1 hour చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని. సార్, ఈ మంత్ర 2 మీరు చేయలేదు కదా, మళ్ళీ ఎందుకు అలా వచ్చింది మంత్ర 2? ఎనీ రీజన్ మీకు అడిగారా లేకుంటే? అంటే ప్రొడ్యూసర్ నా ఫ్రెండే. టైటిల్ కావాలని అడిగితే సరే తీసుకోండి అని చెప్పి సింపుల్గా చెప్పేశారా? అంటే నేను సీక్వెల్ తీయను, నేను ఆలోచన నాకు లేదు. సరే మీరు చేసుకోండి, కథ చేసుకోండి. అప్పుడు అందరు కూడా అనుకున్నా, అంటే మీరే చేశారని లేదు, చాలా మంది అనుకున్నారు కానీ నేను కాదు. ఇప్పుడు సాయి ధనుష్ గారికి, చార్మి గారికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా పర్ఫార్మెన్స్ విషయంలో? లేవండి అసలు. అమ్మాయి మంగళ సినిమాకి 21 days వికారాబాద్లో ఆ వర్షాలు పడుతున్నాయి. పక్క యాక్చువల్ 10 days షెడ్యూల్ అది. క్లైమాక్స్ గురించి చెప్తున్నా. వర్షం ఒక 1 hour వర్షం ముందు ఆగిపోద్ది, మళ్ళీ ఒక 1 hour వర్షం ముందు ఆగిపోద్ది. అట్లా 21 days చేసాం షూటింగ్. ఆ 21 days చార్మి ఆ విభూతులలో పడి ఆ విభూతి పూసుకొని అమ్మాయి హెయిర్ లాస్ అయిపోతూ
చేసింది ఇంకా. అసలు అమ్మాయి కూడా ఎన్ని రోజులు అనుకోలే, అయిపోద్ది రేపు అయిపోద్ది ఆ మూడులోనే ఉంది. వర్షాల వల్ల చేయాల్సి వచ్చింది. మేము చాలా డెడికేషన్ చేసింది, డే అండ్ నైట్. అప్పటికి ఒకరోజు అయితే మంగళ సినిమా ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేసి ఎల్లుండి మార్నింగ్ ప్యాకేజ్ చెప్పాను నేను. 2 days చేసాం నైట్లు, డే నైట్ షూట్, అట్లా కంటిన్యూస్ షూట్. అమ్మాయి చేసింది, మేము చేసాం. అబ్బబ్బా, అంతే. ఇది ఇప్పుడు ఈ సినిమాకి వస్తే ఈ అమ్మాయి ధనుష్క క్లైమాక్స్ అని చెప్పి, ఈ సినిమా మీరు క్లైమాక్స్ చూస్తే అర్థమైపోద్ది అమ్మాయి ఎంత ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నది, అమ్మాయి కానీ అతను షో కానీ. ఐ హోప్ సినిమా నిజంగా హిట్ అయిపోయి మీరు త్వరగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, బట్ సార్ టైం లేక. సార్ నెక్స్ట్ సెక్షన్ ఎప్పుడైనా హిట్ అయిన తర్వాత మనం పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. టాటా, సీ యూ, బై బై.